హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు ఒక మంచి టిప్ మీకు నేను షేర్ చేయబోతున్నాను. మా గార్డెన్లో ఫ్లవర్స్ చూశారు కదా, ఎంత చక్కగా ఎక్కడ చూసినా సరే మల్లెపూలు కానీ అలాగే గులాబీలు కానీ చాలా బాగా వస్తున్నాయి. అసలు భలేగా పోస్తున్నాయి అన్నమాట, ముద్దుగా ఉన్నాయి. సో వాటికి నేను ఇవాళ ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్ నేను మీకు షేర్ చేస్తాను. మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఇవి ముద్ద శంకు పూలు, మంచి కలర్ వస్తాయి. రోజెస్ కంటే కూడా చాలా అందంగా ఉంటాయి. శివునికి ఎంతో ఇష్టమైన పువ్వులండి. ఈ పువ్వులు చూసారా ఎలా పూసాయో, అసలు చెట్టు ఎలా వెళ్ళిపోయిందో. ఇది నేను కుండీలో పెంచుతున్నటువంటి మొక్కని. మీకు అన్నీ క్యాప్చర్ అవ్వట్లేదు కానీ చాలా అంటే చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి దీనికి. నేను మంచి ఫ్లవర్ ఫెర్టిలైజర్ మనం ఇస్తూ ఉంటే కనుక చక్కగా మొక్కలు అయితే కనుక ఇలా హ్యాపీగా వస్తుంటాయి అన్నమాట. ఇది ఈ డ్రమ్లో నేను ఈ మొక్కనైతే పెట్టాను. ఇది చాలా అంటే చాలా గుబురుగా పెరిగింది. అండ్ అలాగే ఇది పారిజాతం మొక్క అండి. చూడండి ఎన్ని మొగ్గలు వస్తున్నాయో. ఇవన్నీ కూడా పూసి ఇదిగోండి ఇలా అన్నీ కూడా రాలిపోతున్నాయి. ఇది కూడా కుండీలో పెంచుతున్నటువంటి మొక్కని. ఇది చెట్టు నిండా మనము చక్కగా మొగ్గలు అయితే చూడొచ్చండి. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చిట్టి గులాబీలు. చిట్టి గులాబీలు కూడా చక్కగా పూస్తున్నాయి కదా. వీటన్నిటికీ ఎప్పటికప్పుడు మనము ఫర్టిలైజర్ అయితే దగ్గరుండి చూసుకుంటూ ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటేనే ఇలా వాటికి చక్కటి బలం వచ్చి ఇలా కలర్ కూడా చాలా థిక్గా రావాలంటే కనుక మంచి ఫర్టిలైజర్ అయితే మనము ఇవ్వాలి. అండ్ ఇది చూడండి, ఇక్కడ రోజ్ కూడా చాలా అందంగా ఉంది. అలాగే ఇక్కడ మీరు చూసినటువంటి ఎల్లో కలర్, ఇవి ఎల్లో కలర్ మీరు చామంతి పూలు, అలాగే ఎల్లో కలర్ మనకు కనకాంబరాలు చాలా అట్రాక్టింగ్గా ఉంటాయి. ఇది కూడా చాలా చక్కగా పోస్తున్నాయి. ఎంత అందంగా ఉంది కదా. చిన్న చిన్న కుండీల్లో పెట్టిన మొక్కలు ఇవన్నీ. అలాగే ఇక్కడ మీరు చూసినటువంటి చామంతులండి, ఇవి నాటు చామంతులు. మీరు నాటు చామంతులు తెచ్చుకుంటే ఇలా మొగ్గలు ఎక్కువగా వచ్చి ఫ్లవర్స్ అనేవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి అన్నమాట. మీరు చూస్తున్నారా, ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఈ మొక్కకి. అసలు చెట్టు నిండా మొక్క నిండా మొగ్గలే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మేము కుండీల్లో పెంచుతున్నటువంటి మొక్కలే. అయితే గులాబీలు ఎప్పుడు కూడా వాడిపోతూ ఉంటాయి కదండి. అవి మళ్ళీ ఆకులన్నీ రాలిపోయి ఇలా కొత్తగా చిగురులు వస్తేనే ఫ్రెష్గా మళ్ళీ మొక్క అనేది ఆరోగ్యంగా ఎదుగుతుంది అనమాట. సో ఇలా మనము మొక్క గ్రో అవ్వడానికి మనము దానికి సపోర్ట్ అయితే చేస్తూ ఉండాలి. కాబట్టి వారం వారం మంచి ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఈ మొక్కలు చూసారా, ఈ మొక్కను మొత్తం ప్రూన్ చేసేసాను నేను. చేసిన తర్వాత ఇలా ఫ్రెష్గా మళ్ళీ చిగుర్లు వచ్చాయి కాబట్టి మొగ్గలు కూడా వస్తున్నాయి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది మనకు, చూసారా ఇలా ఫ్రెష్గా మొగ్గలు వస్తాయి. అయితే అంత బాగానే ఉంది జ్యోతి గారు. మరి ఇవాళ మీరు షేర్ చేస్తున్నటువంటి ఫర్టిలైజర్ ఏంటి అని అందరికీ డౌట్గా ఉంది కదా. ఏం లేదండి, ఇదిగోండి, ఇది ఏంటో మీరు ఒకసారి చూడండి. ఇదే సీక్రెట్ ఫెర్టిలైజర్ అనమాట. ఇది మనం హోమ్ మేడ్ ఇంట్లోనే కిచెన్లోనే తయారు చేసుకొని ఇవ్వచ్చు. చాలామంది చిన్న చిన్న మొక్కలు, కొన్ని మొక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కిచెన్లోనే వచ్చేటటువంటి ఫెర్టిలైజర్స్ మనం పడేసే వాటితోనే మొక్కలకు మంచి పువ్వులు అయితే మనము తీసుకోవచ్చు. సో పువ్వులు ఎక్కువగా ఉంటే గార్డెన్లో అసలు చూసారు కదా మీకు, మా గార్డెన్లో పిచ్చుకలు ఎలా అరుస్తూ ఉన్నాయో, ఎంత చక్కగా సౌండ్ చేస్తున్నాయో, అలా ఆహ్లాదంగా ఉంటాయి అన్నమాట. మీకు బాల్కనీ అయినా సరే వచ్చేస్తాయి. ఓకే, సో ఇది ఈరోజు ఫర్టిలైజర్. ఇదేంటంటే క్యారెట్ మీకు తెలుసు కదా, ఒక చిన్న ముక్క, ఎక్కువ అవసరం లేదు. ఈ చిన్న ముక్కని మీరు గ్రైండర్లో వేసి జస్ట్ మీరు మిక్సీలో వేసి వాటర్ వేసి తిప్పండి. సో ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది. ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి నైట్ అంటే ఈవినింగ్ చేసి పెట్టేసి మీరు మార్నింగ్ మొక్కలకి ఇవ్వండి. దానివల్ల ఏంటంటే ఫెర్మెంటేషన్ బాగా జరుగుతుంది. సో మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచానండి. ఈవినింగ్ మీకు జస్ట్ చూపించడానికని ఈ మొక్కను తీసుకొని వచ్చాను. ఇలా ఈ ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది. ఇది క్యారెట్లో నేను ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి. ఇది చక్కగా ఫెర్మెంటేషన్ అయ్యి రెడీగా ఉంది. అయితే మనము మొక్కలకి ఎప్పుడు కూడా ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఏం చేయాలంటే, చిన్నగా ఒక మొక్క మొదల్లో మనము కొద్దిగా లూజ్ చేయాలి. సాయిల్ని లూజ్ చేయటం వల్ల మనం ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్ అనేది మొక్కకి అందుతుంది. మీరు చూడండి, ఆల్రెడీ నేను వాటరింగ్ చేశాను కాబట్టి సాయిల్ అనేది చాలా వదులుగా ఉంది, తడిగా ఉందన్నమాట. మొక్కలు ఎప్పుడు కూడా వాటర్ తాగవండి, తడిగా ఉన్న సాయిల్ని మాత్రమే ఇష్టపడతాయి. సో ఇలా ఎప్పుడు తడిగా ఉండాలి సాయిల్. ఇలా మనము
ఇలా మనం సాయిల్ అప్పర్ లేయర్ని లూజ్ చేసిన తర్వాత ఏ ఫెర్టిలైజర్ అయినా ఇవ్వాలన్నమాట. ఇది వచ్చేసి నిత్యమల్లి మొక్క. అలాగే ఇక్కడ పారిజాతం వేసాను. పారిజాతం చూసారా పువ్వులన్నీ ఎలా రాలిపోతున్నాయో. ఇలా ప్రతి కుండీలో కూడా మీరు ఒక్కసారి ఎప్పుడు మట్టిని ఇలా కదిలిస్తూ ఉండాలి. ఇలాంటి ఒక టూల్ మీ దగ్గర ఉంటే చాలు, గార్డెనింగ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫెర్టిలైజర్ మొక్కలకి ఇద్దాము. చూడండి, ఒక గ్లాస్ నేను 2-3 మొక్కలకి ఇస్తాను. చిన్న గ్లాసే, ఎక్కువ అవసరం లేదు. చక్కగా మనము మల్లె మొక్కకి మొదలుగా ఇస్తున్నాను. అలాగే ఈ పారిజాతం మొక్కకు కూడా ఇస్తున్నాను. ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను. ఓకే, ఇది సింపుల్ ఫెర్టిలైజర్ అనమాట. ఇది ఈరోజు వ్లాగ్. మీరు కూడా ఇలా చక్కగా మొక్కలకి ఫెర్టిలైజర్ ఇవ్వండి. అలాగే ఈ ఫెర్టిలైజర్ ఈరోజు తయారు చేసి మీ యొక్క బాల్కనీలో ఉన్న మొక్కలకి ఇవ్వండి. చక్కగా విరబూస్తాయి, హ్యాపీగా ఉంటాయి మొక్కలు, మీకు చాలా థ్యాంక్స్ చెప్తాయి. చక్కగా మంచి పువ్వులతో వికసిస్తూ ఉంటాయి. ఈ మందార మొక్కలకి, రోజెస్కి అన్నిటికీ ఇచ్చేస్తాను ఈ ఫెర్టిలైజర్. ఓకే, ఎలా ఉంది టిప్? బాగుందా? బాగుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి టిప్స్ ఇలాగే మనము ఎన్నో షేర్ చేస్తూ ఉంటాము. జ్యోతి గార్డెన్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఉంటా మరి మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేష్ణ సుఖినో భవంతు. థ్యాంక్ యూ.